ఈ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు. వచ్చే 11వ తారీఖు గురించి మానక దిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. మంచి వాతావరణం ఉండాలి. ఏదైతే మనం చేయాలి అనుకుని మన మనస్సును ఉందో అది బయటకు మనం చెప్పకపోయినా దేవుడు ఆ పనులన్నిటినీ ఘనంగా జరిగిస్తున్నందుకు దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా మన మందిర ఈ పనులన్నిటిలో దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఇంకా మిగిలి ఉన్న పనులు కూడా రానున్న దినాల్లో పూర్తి చేయబడలాగున మీరందరూ మానక మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. గత దినాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మాటల ద్వారా మనందరితో మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాటే మనల్ని ఓదారుస్తుంది, ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది. మరొకసారి ఈ నెల ఈ ప్రారంభ దినాల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వాక్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. భూమి మీద కొంతమంది ఉన్నారు, వారితో పాటు నిన్ను హెచ్చిస్తాను కాదు. భూమి మీద కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళతో పాటు నిన్ను హెచ్చిస్తాను కాదు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఎంత చక్కటి వాగ్దానం ఇది! ఇదే వాగ్దానం దేవుడు మనకిస్తే అసలుకి మనం నమ్మగలిగే విశ్వాసం మనలో ఉండదు. భూమి మీద ఉన్న సమస్తమైన వాటికంటే ఎక్కువగా మనల్ని హెచ్చిస్తాడా? ఎట్లా నమ్మగలుగుతాం? ఎలాంటి నమ్మకం ఉంటుంది మనకి? ఎందుకంటే మన స్థాయి ఏంటి, మన పరిస్థితులు ఏమిటి? కానీ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెదను. చూసారా, దేవుడు వాగ్దానం ఎలా ఉంటుంది. కానీ నమ్మగలిగే విశ్వాసం మనలో ఉండదు. ఈ శుద్ధీకరణ కూడికలో మనం పొందుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం. అవిశ్వాసులమేం కాదు, మనం విశ్వాసులమే. కానీ తగినంత విశ్వాసం మనలో లేదు. తగినంత విశ్వాసం అంటే ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించెదను అని దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నమ్మగలిగేంత విశ్వాసం మనలో లేదు. ఈరోజు అంతటి విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు, కానీ ఆ వాగ్దానాలను మనం ఇది జరుగుతుంది, ఇది జరిగిద్ది అనే విశ్వాసం మనలో లేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం అలా ఉంది. ఎక్కడివాడు? ఒకప్పుడు ఊరు పేరు తెలియనివాడు. అటువంటి అతనితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. సమస్త జనముల కంటే. ఆ వాగ్దానం నెరవేరిందిగా. అతని జీవితంలో ఆ వాగ్దానం నెరవేరింది. నమ్మాలి, మనం నమ్మగలిగేంత విశ్వాసం ఉండాలి. మార్తమ్మతో దేవుడు అంటాడు, మొదట నువ్వు నమ్ము, మొదట నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని విశ్వాసం చూస్తావు. అంతేగా మార్తమ్మతో దేవుడు చెప్పిన మాట. ఈరోజు మనం పెంపొందించుకోవాల్సింది విశ్వాసం. చాలామందికి వాగ్దానం పొందుకుంటారు కానీ విశ్వాసం ఉండదు. ఇది జరుగుద్దా,
వాళ్ళు అవిశ్వాసులేం కాదు, ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తారు, కానీ జరుగుద్దా లేదా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేనెందుకు హెచ్చించబడతాను, ఎంతోమంది ఉన్నారు నాకంటే గొప్పోళ్ళు అని అనుకుంటాం మనం. కానీ దేవుడు నిన్ను ఉంచాలనుకున్న స్థానం వేరు, నువ్వు ఉన్న స్థానం వేరు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, పేతురు నువ్వు నడిచిరా అంటున్నాడు యేసయ్య. పేతురు నేనున్నాను, నువ్వు నడిచిరా అంటే 4 అడుగులు వేసిన తర్వాత విశ్వాసం పోయింది. ఈరోజు నేనేమంటున్నానంటే, దేవుడు నీటి మీద నడవమన్నాడు, నేను నడవగలనా అనే విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలి, విశ్వాసం పెంచుకోవాలి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత ఈ శుద్ధీకరణ కొడికలో మనం నేర్చుకున్నది ఏంటంటే, మన విశ్వాసము యొక్క పరిమాణం పెరగాలి. మన యొక్క విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. దేవుడు నడిచి రమ్మన్నప్పుడు నడిచి వెళ్ళాలి. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానన్నప్పుడు ఆ రీతిగానే బ్రతకాలి. పొందుకునే వాగ్దానం ఒకటి, బ్రతికే బ్రతుకు ఒకటి. పొందుకున్న వాగ్దానం ఒకటి, జీవితం ఒకటి. పొందుకున్న వాగ్దానం ఒకటి, నడక ఒకటి. కారణం ఏమిటంటే, నీ విశ్వాస పరిమాణం పెరగట్లేదు, గ్రాఫ్ తగ్గిపోతుంది. నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగట్లేదు. దైవజనుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరము నీ జీవితంలో మేలు పొందుకుంటావు. దైవజనుడు చెప్పే మాట. కానీ మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, గత దినాల్లో ఎవడో చెప్పిన మాటలు, గత దినాల్లో ఎవడో మాట్లాడిన మాటలు మన మనస్సులో ఉంటున్నాయి. నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగట్లేదు. ఎలా పొందుకుంటావు ఆ వాగ్దానం నీ జీవితంలో? మనకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ మందిరానికి నీ ముందు నడుచువాడు దేవుడైన యెహోవా. ఆయన నా ముందు ఎందుకుంటాడు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తావు, నీ ముందు ఎందుకుంటాడు నువ్వు ఆలోచిస్తే? నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. ఆ విశ్వాసం ఏంటంటే, పని మొదలు పెడుతున్నప్పుడు నా ముందు దేవుడు ఉన్నాడు, భయం ఎందుకు? వ్యాపారానికి వెళుతున్నా, ఉద్యోగానికి వెళుతున్నా, నా ముందు దేవుడు ఉన్నాడు, భయం ఎందుకు? నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఈ వాగ్దానాన్ని మనం నమ్మాలి. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేనెందుకు హెచ్చిస్తాను, నేనెందుకు హెచ్చించబడతాను, నా బ్రతికి ఇది, నా పరిస్థితి ఇది అని నువ్వు అనుకోవద్దు. దేవునికి సమస్తము తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఏంటి? కట్టుబట్టలతో వచ్చాడు, ఎక్కడున్నారో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు ఏమంటున్నాడంటే, భూమి యొక్క సమస్త వంశములలో నీ ముందు ఆశీర్వదించబడును. నీ అందే, నీ ద్వారానే. చూడండి విచిత్రం. ఎవడైనా ఆశీర్వదించబడ్డాడు అంటే, ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడ్డాడు అనే చెప్పే రీతిగా నేను మారుస్తాను. దేవునికి స్తోత్రం. అది నమ్మగలిగే వాగ్దానం అనేది. కానీ ఆయన విశ్వాస పరిమాణం పెరిగింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అన్య కుటుంబంలో నివసించేవాడిని దేవుడు తీసుకొచ్చి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భూమి యొక్క సమస్త వంశములలో. పోతిరెడ్డిపల్లిలో కొన్ని వంశాలు ఉన్నాయి, ఆ వంశాల్లో నేను దీవిస్తానంటే ఏదైనా నమ్మొచ్చు.
లేదా నూజివేడ్లో కొన్ని వంశాల వారు ఉన్నారు, ఆ వంశాల వారు అందరి మీద నిన్ను ఎక్కువగా దీవిస్తానంటే నమ్మొచ్చు. లేదా రాష్ట్రంలో కొన్ని వంశాలు ఉన్నాయిరా, ఆ వంశాల వారికి అందరి మీద నిన్ను ఎక్కువగా దీవిస్తానంటే నమ్మొచ్చు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే భూమి యొక్క సమస్త వంశంలో. అసలు ఎంత వాగ్దానం ఇది! మనం అయితే నమ్ముతామా? నేనేంటి, నా బ్రతికేంటి, నేనేంటి, నా స్థితి ఏంటి? భూమి మీద ఉన్న ఎన్ని వంశాలు ఉన్నాయి, ఆ వంశాలు దీవించబడాలంటే నా వంశం ద్వారానే ఆశీర్వదించబడేలాగా నన్ను మారుస్తాడా? నా వంశానికి అసలుకి పేరు లేదు, నా వంశానికి ఈ పక్కన ఒక విలువ లేదు. అలాంటిది భూమి మీద ఉన్న సమస్త వంశాలు వర్ధిల్లాలంటే నా ద్వారానే, నా వంశం ద్వారానే. ఎవరైనా నమ్ముతారు ఈ వాగ్దానం? కానీ అబ్రహాము గారు నమ్మాడు. ఆయన విశ్వాసం చూడండి, ఆయన విశ్వాస పరిమాణం పెరిగింది. ఆ రోజు ఆయన అనుంటే, బాబు ఎందుకులే బాబు, భూమి మీద ఉన్న వంశాలన్నిటి రోజులు నాకెందుకు, నా వంశాన్ని దీవించు చాలు అని అనుకోలే. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థించాడు. అరే, వృద్ధాప్యంలో ఉన్నాను, తల్లిదండ్రులను కోల్పోయాను, నానుకున్నవారు నాతో ఎవరు లేరు, ఉన్న భార్య ఏమో ముసలామే, నువ్విచ్చే వాగ్దానం ఏంటంటే నీ సంతానాన్ని దీవిస్తాను. ఏంటి వాగ్దానం? ఎవరు నమ్ముతారు ఈ వాగ్దానం? విశ్వాసం ఉన్నవాడు నమ్ముతాడు. ఆయన విశ్వాస పరిమాణం పెరిగింది. దేవుడు వచ్చి దూతొచ్చి అంటుంది, నీ సంతానాన్ని ఇసుక రేణువులవలే నేను దీవిస్తాను అంటే ఆమేన్ అని ఎలా అనగలడు? ఉందేమో వృద్ధాప్యంలో కదా, గడిపేదేమో చివరి దినాలు కదా, ఎలా అనగలడు ఆ వాగ్దానానికి ఆమేన్ అని? కానీ అతనికి విశ్వాసం ఉంది. నమ్మాడు గనకే నీతిమంతుడయ్యాడు. నమ్మాడు గనకే నీతిమంతుడయ్యాడు. విశ్వాసం ఉంది గనకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే దేవునిచ్చిన వాగ్దానం మీద విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే మన విశ్వాస పరిమాణం పెరగాలి. ఈరోజు దైవజనుడు చక్కటి వాగ్దానం ఇస్తాడు, దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తాడు, విన్నంత వరకు బాగానే ఉంటుంది, విశ్వాసం ఉండదు. కారణం ఏంటంటే నీ విశ్వాసం ఇంతే ఉంది, ఆ ఇంత విశ్వాసాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. నీ విశ్వాస పరిమాణం పెరగాలి. ఈ శుద్ధీకరణ కొడుకులో మనం నేర్చుకునేది అదే. ఎంతకాలం అదే విశ్వాసం, నీ విశ్వాస పరిమాణం పెరగాలి. వాగ్దానం చదివినప్పుడు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరద్దు అని నమ్మాలి. మరి ఈరోజు అబ్రహాము గారు నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి అని ఎంచబడ్డాడంటే గల కారణం ఏంటంటే ఏ వాగ్దానం పొందుకున్నా కానీ విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. సరే, ఎవరైనా నమ్ముతారా ఆ వాగ్దానం? కానీ పొలంలో యజమానుడు వచ్చి దోసుడి నిండా నేను గింజలు పోస్తాను అని యజమానుడు సిద్ధంగా ఉంటే దోసుడు పట్టడానికి మనం సిద్ధంగా లేము. యజమానుడు వచ్చి నేను నీ దోసుడి నిండా పడతాను, ఒడిపట్టు, నీ ఒడి నిండా నేను గింజలు పోస్తాను అంటే మనం ఒడి పట్టడానికి కూడా సిద్ధంగా లేము. ఈరోజు మన విశ్వాస పరిమాణం పెరగాలి. దేవుడు చేసిన వాగ్దానం మనం నమ్మాలి, మన జీవితంలో నెరవేరుతుంది. మరి ఇంతవరకు ఈ 6 నెలల్లో కూడా ఏ వాగ్దానం పొందుకున్నావు? గత సంవత్సరంలో ఏ వాగ్దానం పొందుకున్నావు? 31వ తారీఖు రాత్రి. ఒకవేళ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరలేదేమో, నీకున్న విశ్వాసం ఎంతే, నీ విశ్వాస పరిమాణం పెరగాలి. ఎప్పుడైతే నీ విశ్వాస పరిమాణం పెరుగుద్దో అబ్రహాములాగా నువ్వు దీవించబడతావు. చూడండి, కట్టుబట్టలతో వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తానన్నాడు. నమ్మదగిన వాగ్దానమేనా?
నమ్మదగింది కాదు, మనం అయితే నమ్మం. అబ్రహాముకి విశ్వాసం ఉంది కనుక నమ్మాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సంతానాన్ని దీవిస్తానన్నాడు. నమ్మదగిన వాగ్దానమేనా? మనమైతే నమ్మం, కానీ అతనికి విశ్వాసం ఉంది కనుక నమ్మాడు. ఈరోజు మన విశ్వాస పరిమాణం పెరగాలి. ఎంతవరకు దేవుడు తెచ్చాడు, జరుగుద్దా లేదా, జరిగితే జరిగిందిలే అనే స్థాయిలో మనం ఉండకూడదు. మన విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. ఎప్పుడైతే మన విశ్వాసం పెరుగుద్దో అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం. ఒకవేళ మన విశ్వాస పరిమాణం పెరగకుండా ఎక్కడ వారు అక్కడే ఉంటే 2024 వెళ్ళొద్దే 2025 వస్తుంది. తర్వాత మిగిలేది ఏంటి? శోధన, కన్నీళ్ళు తప్ప ఏం ఉండవు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా దైవజనుడు వాగ్దానం ఇచ్చాడా, చేయుచి ప్రార్థన చేశాడా, ఈ సంవత్సరం నువ్వు దీవించబడతావు అన్నాడా, ఈ సంవత్సరం నువ్వు ఎదుగుతావు అన్నాడా, ఈ సంవత్సరం నువ్వు ఫలిస్తావు అన్నాడా, ఈ సంవత్సరం నువ్వు చక్కటి కోత కోస్తావు అన్నాడా, ఏ వాగ్దానం ఇచ్చినా కానీ విశ్వాసము కలిగి జీవించాలి. నీ విశ్వాస పరిమాణం పెరగాలి. అప్పుడేగా ఆ కోత నువ్వు కొయ్యగలవు, అప్పుడే కదా ఆ పంట నువ్వు కొయ్యగలవు. మరి ఈరోజు ఈ శుద్ధీకరణ కూడికలో అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాలు నమ్మదగినవి కాదు మనంగా ఆలోచిస్తే. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు, విశ్వాసం కలిగి జీవించాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 28:13. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వాక్యం. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుడినైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పే మాట ఇది? ఎవరికి చెప్తున్నారండి? దేవుడు ఎవరి కుమారుతో? అబ్రహాము యొక్క కుమారుడు యాకోబేనా, ఇస్సాకు, ఆయనతో మాట్లాడే మాట ఇది. ఏంటంటే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా ఇతను? కుటుంబాన్ని వదిలేసి తన సహోదరుడు చంపేస్తాడేమోనని భయంతో పరుగెడుతున్నప్పుడు, అదిగో ఆ చెట్టు కింద అక్కడ ఉన్నప్పుడు అతను బిక్కుబిక్కుమంటా చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా ఈ రాత్రి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, ఎలాగుండాలి అనే ప్రార్థన అతను చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమును ఇస్తాను. అక్కడ ఏడ్చిన ఏడుపది, అక్కడ చేసిన ప్రార్థనది చిన్న ప్రార్థనగా దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజున ఎంతటి దీవెన పొందుకున్నాడు, ఎంతటి మేలు పొందుకున్నాడు. ఎబ్బేకు రేవు దగ్గర ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని ద్వారా పేరు పొందుకున్నాడు. మరి ఈరోజు మనం చేసేది ఏంటంటే, మనం ఏడ్చే ఏడుపులు, మన కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. ఈరోజు నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవటం కాదు, దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ రోజు రాత్రి మరి కుటుంబాన్ని వదిలిపెట్టినప్పుడు, చేతిలో ఏమీ లేకుండా సాగిపోతున్న వేళ అక్కడ కూర్చుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడ మాకు, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నేను యెహోవాను, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు సంతానముగా నేను నీకు ఇస్తాను. దేవుడు చేసిన వాగ్దానం ఇది. మరి ఈరోజు దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు చేస్తున్నాడు, కానీ మనం చేయలేనిది ఏంటంటే ప్రార్థన. ఈరోజు అతను చేసింది కన్నీటి ప్రార్థన.
ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్ళు కార్చాలి, మనుషుల దగ్గర కాదు. దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు గారిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా దేవుడు చేసిన వాగ్దానం, ఇదిగో నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. దేవుడు అలాగే ఇచ్చాడు. అరే మోసం చేసి మోసగాళ్ళకి వచ్చి పారిపోతున్న సందర్భంలో, అయ్యా నా బతికేంట్రా నాయనా, నేను ఎట్లా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, నా జీవితం ఏంటి, నా సాగరం ఏంటి, నేను ఎట్లా బ్రతకాలని అక్కడ కూర్చొని ఎవరికన్నా ఆ చెట్లు ఏదైనా పొట్ట కింద ఎవరికన్నా నిద్రపడద్దండి, నిద్రపోయాడంట, చక్కటి కలగన్నాడంట. కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఈ రోజున మనం చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి, ఏడవాలి. మనం ఎక్కడెక్కడో ఏడుస్తాం, దేవుని దగ్గర ఏడవం. దేవుని దగ్గర ఏడిస్తే, దేవుని దగ్గర కన్నీరు గారిస్తే ప్రయాణం ఆయన చూపిస్తాడు, నడక ఆయన చూపిస్తాడు, గమ్యం ఆయన చూపిస్తాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత అయినా చూసారా, దేవుడు భక్తులైన వారికి చేసిన వాగ్దానాలు వారి జీవితంలో నమ్మసౌక్యం కాకుండా ఉన్నాయి, కానీ వాళ్ళు విశ్వాసాన్ని పరిమాణం పెంచుకున్నారు. ఈ శుద్ధీకరణ కుడికిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకున్న విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేస్తాడన్నమాట. చెప్పారులే, బోళ్ళు మంది చెప్పారు, ఇక నువ్వు అక్కడే మిగిలావు అంటే గత దినాల్లో దేవుని మేలు పొందుకున్నావు, కానీ నీకు విశ్వాసం ఉంది, కానీ కొంతే ఉంది, పరిమాణం పెరగల. నీ విశ్వాస పరిమాణం పెరగాలి. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో శోధనలు ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, మనసు బాగోకో ఏదో సందర్భంలో టీవీలో వాక్యం పెట్టుకుంటామో, లేకపోతే యూట్యూబ్లో వాక్యం పెట్టుకుంటామో, ఏదో ఒక వాక్యం మనల్ని ఆదరిస్తుంది, మనతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే విశ్వాసం అనే పరిమాణం పెరగాలి. ఎట్లా పెరిగిద్ది? ఎట్లా పెరిగిద్ది? మొక్క అంటే ఎరువేస్తే పెరిగిద్ది. పిల్లోడు అంటే వయసు వస్తే ఎదుగుతూ ఉంటే పెరుగుతాడు. విశ్వాసం ఎట్లా పెరిగిద్ది? విశ్వాసం ఎలా పెరిగిద్దంటే, అబ్రహాము గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను నీకు సంతానాన్ని ఇస్తానంటే దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విశ్వాస పరిమాణం పెరిగింది. ఈరోజు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా కానీ మోకరించాలి, కన్నీరు గార్చాలి. అప్పుడే నీ విశ్వాస పరిమాణం పెరుగుద్ది. మరి ఈరోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. ఒకవేళ ఈ రాత్రే దేవుడు ఈ వాగ్దానం నీకు ఇస్తే, ఈ వాగ్దానం నీ చేత పట్టుకుంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అనే వాగ్దానం నీకు వస్తే నువ్వేం చేస్తావు? ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, భూమి మీద ఉన్న సమస్త వారందరికంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడా, నేను హెచ్చించబడతానా అనే ఆలోచన తీసివేయాలి, అనే మనసు తీసివేయాలి. అయ్యా, భూమి మీద ఉన్న సమస్త వాటన్నిటికంటే నువ్వు నన్ను హెచ్చిస్తానన్నావు, నేను హెచ్చించబడాలయ్యా అనే విశ్వాసం నీలో ఉండాలి, అనే విశ్వాసం నీలో ఉండాలి. సండే స్కూల్లో పిల్లోడుకు ఉన్న విశ్వాసం కూడా మనకు లేకపోతే ఎట్లా? సండే స్కూల్లో ఉన్న బుడ్డోడుకు ఉన్న విశ్వాసం మనకు లేకపోతే ఎట్లా? దైవజనుడు అన్నాడంట, దేవుడు నిన్ను ఆస్తికర్తగా మార్చబోతున్నాడు అన్నాడట. వాడి దగ్గర ఏమీ లేదు, గంజి నీళ్ళు పోసుకుని తినే కుటుంబం. ఆ వాగ్దానం చేత పట్టుకున్నాడు. దేవుడు నన్ను ఆస్తికర్తగా మారుస్తానన్నాడు. ఆ రోజు నుంచి వాడి ఆలోచనలు మారాయి, వాడి నడక మారింది, వాడి ప్రవర్తన మారింది. వాడికి ఉన్న దాంట్లోనే
రాజుగా బ్రతకాలనుకున్నాడు. అప్పుడు వరకు కూడా నాకు లేదులే, నేను పేదోడిని అనుకుని ఉండేవాడు. వాడికున్న దాంట్లో వాడు రాజరికంగా బ్రతకడానికి వాడు సిద్ధపడ్డాడు. వాడి విశ్వాస పరిమాణం పెరుగుతూ 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 వచ్చింది. దేవుడు నన్ను ఆస్తికర్తగా అన్నాడు. వాడు చదువుకునేదేమో 5వ తరగతి. వాడు ఎప్పుడు చదువుకుని, ఎప్పుడు ఉద్యోగం చేసి, ఎప్పుడు ఆస్తికర్తగా మారి, కానీ ఆడి విశ్వాస పరిమాణం పెరిగింది. దైవజనుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నువ్వు ఆస్తికర్తగా మారుతావు అని దైవజనుడు ఏం మాట అన్నాడో ఆ మాటను గట్టిగా పట్టుకున్నాడు. సండే స్కూల్లో ప్రార్థన చేసిన, అయ్యా నేను ఆస్తిపరుణ్ణి, నేను ఆస్తికర్తగా మారుస్తానన్నా. అట్లా మారుస్తున్నందుకు స్తోత్రం అయ్యా అనుకుని ప్రార్థన చేస్తున్నాడంట. పిల్లలతో మాట్లాడినా కూడా, అరే నేను ఎవరినో తెలుసా, ఆస్తిపరుణ్ణి. అందరూ అనుకుంటున్నారు ఇటు పిచ్చి పట్టింది, ఇటు పిచ్చాడు అనుకుంటున్నారు అందరూ. కానీ 5వ తరగతిలో ఉన్నప్పుడు ఏదో పరీక్ష పెట్టారంట. పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఈడు కూడా రాయటకి వెళ్ళాడు. దేశంలోనే నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందండి వీడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కోట్లు పెడితే కానీ సీటు రాదు అన్న దగ్గర వాడిని తీసుకెళ్ళి చదివించి, అక్కడ వాళ్ళ తీర్మానం ఏంటో తెలుసా, వీడిని చదివించి వీడికి మంచి ఉద్యోగం ఇచ్చి బయటికి పంపించేదాకా బాధ్యత మాదే అన్నారంట. దేవునికి స్తోత్రం. ఆస్తిపరుడయ్యాడు, విశ్వాస పరిమాణం పెంచుకున్నాడు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మన విశ్వాస పరిమాణం పెరగాలి. దేవునిచ్చిన వాగ్దానం మీద మనం రూఢిగా నమ్మకం ఉంచాలి. అంతేగాని ఏదో వాగ్దానం తీసేసుకున్నాం, వెళ్ళాము, సంవత్సరం అయిపోయింది, ఇంకో కార్డు తీసుకున్నాం కాదు. ఇది ఎందుకు జరగదా వాగ్దానం నీ జీవితంలో? కారణం ఏంటంటే విశ్వాస పరిమాణం పెరగలేదు. 2023 సంవత్సరం ఏ విశ్వాసం ఉందో 2024 సంవత్సరం ఈ జూలై నెల మొదటి వారాల్లో కూడా అదే విశ్వాసం ఉంది. నీ విశ్వాస పరిమాణం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడే దీవెన చూడగలవు, అప్పుడే ఆశీర్వాదం చూడగలవు, అప్పుడే మేలును పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. విశ్వాస పరిమాణం పెరగాలి. అంతేగాని ఇక ఇంతే నా జీవితం, ఇలాగే ఉంటాను, ఇలాగే బ్రతుకుతాను, ఇక ఇంతేనేమో అనుకోవద్దు. దేవుని ఆలోచనలు వేరు, నీ ఆలోచన వేరు. దేవుడు నీకు సమృద్ధినిస్తాను, క్షేమాన్ని ఇస్తానంటే ఉన్నా కానీ లేకుండా బ్రతకగలిగే వాళ్ళు లేరా? దేవుని వాగ్దానం ఏంటంటే నీకు సమృద్ధిని, క్షేమము, సంపదనిస్తానని వాగ్దానం చేస్తే ఏమీ లేనట్టు తిరుగుతాడు వీడు. అసలు వీడి అవిశ్వాసాలు. ఈరోజు మన యేసయ్య ఎవరంటే వాగ్దానం చేసి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. పొగడ్తలు పొగిడించుకునేవాడు కాదు ఆయన. ఆయన గొప్పవాడు. ఆయన అన్నాడు అంటే అది చేస్తాడంతే. వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం జరిగిస్తాడంతే. మనుషులు ఉన్నారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, చేయగలరా? చేయలేరు. మనుషుల్ని పొగుడుతాం, ఏమన్నా తెలుసా, రే ఈడు బంగారం రా, ఈడు వజ్రం, ఈడు గోల్డ్ అంటాం. మనం మనుషుల్ని ఎన్నో అంటాం, అయిపోతారు వాళ్ళు. కానీ దేవుడు ఆయన బంగారం. ఎందుకో తెలుసా, నీ జీవితంలో ఏదంటే అది చేస్తాడు ఆయన. ఏ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం చేస్తాడు. ఎప్పుడో తెలుసా, విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మరి ఈరోజు ఈ శుద్ధీకరణ కూడికలో ఈ కొద్ది మాటలు వింటున్న తర్వాత అబ్రహాము గారితో దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో భూమి యొక్క సమస్త వంశముల్లో నీ యందే ఆశీర్వదించబడతాయి. భూమి మీద ఎంతమంది అయితే వంశాలు ఉన్నాయో ఆ వంశాలన్నీ కూడా దీవించబడాలంటే నీ ద్వారానే. మరి ఈరోజు ఇస్లామిక్ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా, మేమందరం కూడా అబ్రహాము సంతానం అని చెప్పుకుంటారు వాళ్ళు.
వాళ్ళందరూ కూడా చెప్పుకునే మాట అది. ఖురాన్లో ఉన్నది కూడా అదే. మరి ఈరోజు వాగ్దానం చూడండి, నెరవేర్పు చూడండి. భూమి మీద ఉన్న సమస్త వంశములు కూడా నీయందే వాళ్ళు దీవించబడాలి. మరి ఈరోజు అయినా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా వాగ్దానం పొందుకున్నామండి, వాగ్దానం బైబిల్లో పెట్టుకు తిరిగామని కాదు. ఇంకా మిగిలి ఉంది 6 నెలలే. మిగిలి ఉంది 6 నెలలే. ఈ 6 నెలల్లో కూడా 6 రోజులు ముగించబడ్డాయి. ఇక మిగిలి ఉన్న దినాల్లో అయినా నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలంటే, నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. ఈరోజు మన బోధ అదే. విశ్వాసం అయితే ఉంది, కానీ దాన్ని పెంచుకోవట్లా. ఈరోజు విశ్వాసం పెరగాలి. దేవుని బిడ్డలమే, రక్షించబడిన వారమే, మారు మనసు పొందిన వారమే, ప్రభు బలారాధనలో చేయవేసేవారమే. విశ్వాసం ఉంది కాదంట్లా. నీ విశ్వాసం అనే గ్రాఫ్ పెరగాలి, అంచెలంచెలుగా పెరగాలి. ఈరోజు దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చినా కానీ ఈ వాగ్దానం నా జీవితంలో జరుగుద్ది అని రూఢిగా నమ్మాలి మనం. ఈరోజున చాలామంది జీవితంలో విశ్వాస పరిమాణం పెరగకే ఇంకా వారి కుటుంబాలు అలాగే ఉంటున్నాయి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత మన విశ్వాస పరిమాణం పెంచుకొని, మన వాగ్దానం చేతబట్టుకొని, దేవుడు ఈ సంవత్సరం ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం మనం ముందు పెట్టుకొని, అయ్యా నువ్వు ఉంటానన్నావు, నువ్వు ఉంటున్నందుకు స్తోత్రం అయ్యా అని విశ్వాసం అనే పరిమాణం నువ్వు పెంచుకోవాలి. ఆయన ఎందుకు ఉంటాడులే నా ముందు. అసలు ఆడొచ్చి ఈ పొలంలో టెస్టులు చేసి ఈ పొలంలో మట్టి పట్టుకెళ్ళి ఈ పొలంలో ఏ పంట వేసినా కానీ నువ్వు మట్టి కొట్టుకుపోతావు అన్నాడు. ఈ పొలంలో ఏ పంట వేస్తాం ఇంకా అంటున్నావు. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీ ముందు ఉంటానన్నావు. దేవుడు ముందు ఉంటానన్నాడు. నీ విత్తనాల జల్లు పంట కోయగలం. అది విశ్వాస పరిమాణం పెంచుకోవడం అంటే. డాక్టర్ అంటాడు ఈ రోగానికి మందు లేదు, ఈ రోగానికి చికిత్స లేదు, బ్రతికేది 4 రోజులే, తినాల్సిన ఏమైనా ఉంటే తిని క్షేమంగా ఉండని డాక్టర్ ఇంటికి పంపిస్తాడు. కానీ దైవజనుడు వచ్చి అంటాడు దేవుడు నీకు ఇంకా ఆయుష్ను పొడిగిస్తున్నాడు, 15 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడు అంటే ఆ రిపోర్ట్లు ఇంకే చూస్తా దేవుడు ఆయుష్నిస్తాడా? దేవుడు ఏమిస్తాడు? దేవుడు ఇవ్వగలడా అనుకున్నావు అనుకో, ఈ నీకు విశ్వాస పరిమాణం పెరిగినట్లా. దైవజనుడు వాగ్దానం చేత పట్టుకుని ఆయన ఆయుష్ పెంచుతాడన్నాడని నువ్వు మోకాళ్ళు వేసుకుని నీ పని నువ్వు చేయగలిగితే, నీ ప్రయాణం నువ్వు చేయగలిగితే అప్పుడు నీ విశ్వాస పరిమాణం పెరిగినట్లు. ఈరోజు మన విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. ఇది అవ్వదులే, డాక్టర్లు అట్లా చెప్పారులే, వాళ్ళు ఎట్లా చెప్పారులే, ఇది ఇంతేలే, ఇది జరిగేనా అంటే నీలో విశ్వాసం పరిమాణం పెరగట్లేదు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాటలు ఏంటంటే నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. ఈ మిగిలి ఉన్న 6 నెలలైన దేవుని దగ్గరికి వచ్చే ఆదివారం దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏ వాగ్దానం ద్వారా మాట్లాడాడు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ వాగ్దానం నీకు దర్శనం ద్వారా మాటల ద్వారా ఏ వాగ్దానం నీకు వినపడింది, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే పరిమాణం పెరగాలి. అప్పుడేగా నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడి. మరి భక్తుల జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, వాళ్ళు విశ్వసించారు, నమ్మారు, ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడింది. ఈరోజు ఎంతమంది సాక్ష్యాలు మనం వింటున్నామండి, ఎన్ని సాక్ష్యాలు మనం వింటున్నాం, అయినా కానీ మన విశ్వాస పరిమాణం పెరగకపోతే ఎట్లా? చావు బతుకుల్లో ఉన్నవాడు సాక్ష్యం చెప్తున్నాడు, క్యాన్సర్ వాడు సాక్ష్యం చెప్తున్నాడు, ఎయిడ్స్ వ్యాధి వచ్చినవాడు సాక్ష్యం చెప్తున్నాడు, ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఎప్పుడు చావలసిన వాడిని బ్రతికాను. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాస పరిమాణం పెంచుకున్నారు కనుకే. అది కుదరని రోగమైనా, అది కుదరని సమస్య అయినా దేవుడు ఏం చేశాడో తెలుసా? దాన్నన్నిటినీ తీసుకొచ్చి కట్టుగట్టి అబ్రహాముకి ఏ రీతిగా అయితే వృద్ధాప్యంలో సంతానం ఇచ్చారో ఆ రీతిగా ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది, ఎన్ని సాక్ష్యాలు. మరి ఈ రోజున మనం ఎప్పుడు విశ్వాస పరిమాణం పెంచుకుంటే
దేవుని మేలు మనం చూడగలం. దేవుని మేలు చూడగలం. ఇప్పుడు ఎవరినైనా పిలిచి, అమ్మా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అంటే ఆమె నమ్మిద్దా? నమ్మదు. ఎందుకంటే భూమి మీద ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికన్నా నేను ఎక్కడ హెచ్చించబడతా అనుకుంటాం. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే నమ్మాలి. నమ్మాలి. ఆ బుడ్డోడు సండే స్కూల్ మాట నమ్మాడుగా. అసలు ఆడికి తెలుసా ఆ ఎగ్జామ్ రాస్తామని? అందులో ఎక్కడో మొత్తం మీద ఇండియా మొత్తం మీద ఆడికి మంచి ర్యాంక్ వద్దని విన్నావా? ఎక్కడో ఇతర దేశాల వాళ్ళు ఆడిని తీసుకుపోయి పట్టుకుపోయి ఆడికి ఉద్యోగం ఇచ్చి కొన్ని లక్షల ఉద్యోగం జీతం వచ్చాక ఆడిని వదులుతామని ఆడిని పట్టుకుపోయారు. చూసారా? విశ్వాసం పెంచుకున్నాడు. ఈరోజు ఈ 6 నెలలు ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో మాటలు విన్నాం. మరి ఈరోజైనా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ జూలై నెల మొదటి దినంలో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ మీ విశ్వాస పరిమాణం పెరగాలి. ఇంటిని బట్టి ప్రార్థన చేస్తున్నావు, కట్టగలనా లేదా, కట్టగలనా లేదు, నీ పరిమాణం పెరగాలి. నువ్వు కట్టగలవు. పిల్లలు పెళ్లి చేయగలనా పరిమాణం పెంచు. విశ్వాసం యొక్క పరిమాణం చేయగలవు. దేవుడు చేస్తాడు. పిల్లలు పుడతారా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా. నీ విశ్వాస పరిమాణం పెరగాలి. అబ్రహాముకు సంతానం ఇచ్చినట్లు దేవుడు సంతానం ఇస్తాడు. ఉద్యోగం వస్తుందా రాదా, ఎటు వెళ్తున్న ఇబ్బందులు, ఎటు తిరుగుతున్న ఇబ్బంది, ఈ ఉద్యోగం ఏంటి అనుకున్న విశ్వాస పరిమాణం పెరగాలి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత ఈ జూలై నెల ఈ మొదటి దినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి అందరికీ విశ్వాసం ఉంటుంది. నేనేమంటున్నానంటే, నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. అమ్మ మీరు పొలంలో పనిచేస్తున్నారుగా, 600 ఇస్తున్నారు అనుకో, నువ్వేం ఆశపడతావు? 700 ఇస్తే బాగుండు ఆశపడతావు లేదా? ఎందుకంటే 2022లో 600 ఇచ్చారు, 2024లో 700 ఇస్తే బాగుండు అనుకుంటాం లేదా? నేను అనుకుంటా. నాకు ఉద్యోగంలో ఒక 40,000 వస్తున్నాయి అనుకో, ఒక 50,000 వస్తే బాగుండు అని అనుకుంటా. మరి నీ విశ్వాసము గత దినాల్లో ఉన్న విశ్వాసం అంటే ఎట్లా? నీ విశ్వాసం యొక్క పరిమాణం కూడా పెరగాలి. పెరిగితే ఏమవుద్ది? ఆమెకు 700 వస్తే ఏమైద్ది? ఒక 100 రూపాయలు డబ్బులు పెరిగినాయి, ఖర్చులకు వస్తాయి. 100 రూపాయలు దాచుకోవచ్చు, కూడబెట్టుకోవచ్చు. నాకు ఒక 10,000 పెరిగినాయి, ఏం చేసుకుంటా? దాచుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. అవునా కదా? నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరిగింది. ఉపయోగం ఏంటి? ఏం ఉపయోగం అంటే, ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అదిగి పొందుకోవాలి. మరి శుద్ధీకరణ కూడికి దేనికంటే విశ్వాసం లేక, అవిశ్వాసులని కాదు, విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. ఆ పరిమాణం ఎలా పెరుగుద్దంటే, మొదట నువ్వు నమ్మాలి. ఎవ్వరి మీద కాదు, దేవుణ్ణే నమ్మాలి, ఆయన మాటే నమ్మాలి, ఆయన మాట విశ్వసించాలి. ఆ బొడ్డోడు చూడు, అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను ఆస్తిపరుణ్ణి అన్నాడు. నిజంగానే ఆస్తిపరుడు అయ్యాడుగా. ఆయన మాటలిని, ఆడి బొడ్డోడు మాటలిని, ఈడు పిచ్చోడురా అన్న వాళ్ళందరూ ఎర్రోళ్ళు అయ్యారు. వాళ్ళందరూ ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నారు, ఈడు మాత్రం కారు వేసుకొని వస్తాడు. ఆస్తిపరుడు ఎలా పొందుకున్నాడంటే, ఆడి విశ్వాసం యొక్క పరిమాణం పెరిగింది. అప్పుడు దాకా సండే స్కూల్ వెళ్ళాడు, సండే స్కూల్కి వెళ్తున్నాడంటే విశ్వాసం అనబట్టేగా. విశ్వాసం ఉంది, కానీ మాట విన్న తర్వాత విశ్వాస పరిమాణం పెరిగింది. ఈరోజు మాటలు వింటున్న తర్వాత విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. గ్రోత్ ఉండాలి, అన్నిట్లో గ్రోత్. ఉద్యోగంలో గ్రోత్ ఉండాలి, చదువులో గ్రోత్ ఉండాలి, అన్నిట్లో మనం పెరగాలనుకుంటాం. మరి నీ విశ్వాసం పెరగాలని అనుకోవద్దా? అనుకోవాలిగా. మరి ఎందుకో దేవుడు ఈ నెల ప్రారంభాల్లో చెప్తున్న మాట, నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరిగితే మిగిలి ఉన్న 6 నెలలే కావచ్చు, ఈ 6 నెలల్లో నువ్వు చూడనటువంటి కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో నా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి విన్న ఈ ఒక్క మాట ఈ రాత్రి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారం పెరగాలనుకుంటున్నావు, ఉద్యోగం పెరగాలనుకుంటున్నావు, పిల్లలు పెరగాలనుకుంటున్నావు, పనులు పెరగాలనుకుంటున్నావు,
మరి నీ విశ్వాసం కూడా పెరగాలి కదా. నీ విశ్వాసం పెరిగితే నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతాయి. ఇంతవరకు నీకున్న విశ్వాసం చాలా, నువ్వు ఇచ్చిన వాగ్దానం పొందుకోవటానికి విశ్వాసం ఉంది. కానీ భూమి యొక్క సమస్తమైన వాటన్నిటికంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. నువ్వు అలా జీవించాలి. దేవుడు నిన్ను ఆస్తికర్తగా మారుస్తాను అని వాగ్దానం చేస్తే లేని వాళ్ళకి ఎందుకు బ్రతుకుతావు? ఉన్న దానిలోనే సంతృప్తిగా బ్రతకాలి. దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? మన విశ్వాసం యొక్క పరిమాణం ఎలా ఉంది? గత దినాల్లో ఉన్న విశ్వాసమే ఉందా? ఎలాంటి విశ్వాసం ఉంది? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు వాగ్దానం ద్వారా. యాకోబు ద్వారా దేవుడు మాట్లాడాడు వాగ్దానం ద్వారా. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చాడు యాకోబు. యాకోబుతో దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ స్థలమే నీకు ఇస్తాను. దేవుడు చేసిన వాగ్దానం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. యాకోబు నిద్ర లేచి చూడగానే ఆయన చక్కటి దర్శనాన్ని చూచాడు. యాకోబు నిద్ర లేవగానే యెహోవా ఆ స్థలమందే ఉన్నాడు. అతను అంటున్నాడు, అది నాకు తెలియకపోయింది. ఈరోజు యేసయ్య నీకు ఎన్ని వాగ్దానాలు చేశాడు. 2022, 2023, 2024 ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డాయా అంటే విశ్వాసం అయితే ఉంది, కానీ వాగ్దానం నెరవేర్చబడేంత విశ్వాసం లేదు. ఈ శుద్ధీకరణ కూడికలో నువ్వు నేర్చుకోవాల్సింది, నీ విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. ఈ విశ్వాసం పెరగాలి. దేవుని మీద ఆధారపడదాం. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఏ వాగ్దానం పొందుకున్నావో ఆ వాగ్దానాన్ని బట్టి కన్నీరు గార్చు. దేవుని దగ్గర ఏడవాలి. ఆ ఏడుపుకి విలువ ఉంటుంది. యాకోబు ఆ పొదల్లో ఉన్నప్పుడు, ఆ చెట్ల మధ్యలో ఉన్నప్పుడు ఏడ్చాడు. అయ్యా ఎటు పోవాలి, ఎటు వెళ్ళాలంటే దేవుడు అన్నాడే, నీకున్న ఈ స్థలం, నువ్వు ఉన్న స్థలమే నీకు ఇస్తా. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడింది అతని జీవితంలో. అబ్రహాము గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సంతానం ఇస్తా అన్నాడు. ప్రార్థన చేశారు, సంతానం పొందుకున్నారు. ఈరోజు నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? భక్తిలోకి వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఉంది. కానీ ప్రభు బలలో చేయి వేయబోతున్న నీతో నా దేవుడు చెప్తున్న మాట, నీ విశ్వాస పరిమాణం పెంచు. దేవుడు ఇది చేయగలడని నమ్మి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. కుదరని రోగమైన, కుదరని సమస్య అయినా, భయంకరమైన అప్పులైనా, ఎటువంటి వ్యాధి బాధలైనా, వివాహాలైనా, పిల్లలైనా, ఏదైనా కానీ ఈ 6 నెలల్లోనే అద్భుతం నువ్వు చూడగలవు. విశ్వాస పరిమాణం పెరగాలి. ఈరోజు దేవుడు ఎందుకో వాగ్దానం చేస్తున్నాడు నీతో. నేను నిన్ను దీవెనకరంగా మారుస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దీవెనలను పొందుకోవాలి అంటే
విశ్వాసం యొక్క పరిమాణం పెరగాలి. గతంలో ఉన్న విశ్వాసం సరిపోట్లా నువ్వు దీవించబట్టానికి, చాలట్లేదు. అది తూకం వేస్తే అది సరితూగట్లా, తూకానికి రావట్లేదు. అది దేవుడు ఒక పక్కన నిన్ను దీవించాలని దీవెనలు ఒక పక్కన ఉంచితే ఒక పక్కన నీ విశ్వాసం తూగట్లేదు, చాలట్లేదు నీ విశ్వాసం. నీ విశ్వాస పరిమాణం పెంచుకో. తూకం నీ వైపు, విశ్వాస పరిమాణం పెంచుకో. త్రాసు నీ వైపే. ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆశీర్వదించడానికి, దీవించడానికి, కృప చూపించడానికి, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి విశ్వాసం సరిపోవట్లేదు. నీ విశ్వాసం యొక్క పరిమాణం పెంచు. ఇంకా దేవునితో గడపాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఈ పని ఏంటి? బుడ్డోడికి దేవుడు వాగ్దానం ఇస్తే అతడు ఆ వాగ్దానాన్ని చేతపట్టుకున్నాడు. నలుగురిలో తిరిగినా అదే వాగ్దానం చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన అదే వాగ్దానం బట్టి మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు ఏది నీ విశ్వాస పరిమాణం? తూకం వేస్తే ఎలా ఉంది? గతం కన్నా నీ విశ్వాసం పెరిగిందా, తగ్గిందా? ఎక్కడున్నాం మనం? ఎందుకు దీవించబట్టలేదు? ఎందుకు ఆశీర్వదించబట్టలేదు? ఎందుకు పంట కోయడం లేదు? వాళ్ళది చెప్పారు, వీళ్ళది చెప్పారు,